అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ టాపిక్ ఏంటి అంటే, కొత్తగా ఫస్ట్ టైం ఏదైనా ఒక కార్ కొనాలి అనుకున్నప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నా బడ్జెట్ ఇది, లేకపోతే నేను ఈ సెగ్మెంట్ లో కొనాలనుకుంటున్నాను, లేకపోతే నా ఫ్రెండ్ ఆ కార్ సజెస్ట్ చేశారు, నా కొలీగ్ ఈ కార్ సజెస్ట్ చేశారు, నా ఫ్రెండ్ అంటే రకరకాల కొంచెం డిఫరెంట్ కన్ఫ్యూజన్ అని చెప్పేసి మనకు రన్ అవుతూ ఉంటాం మన మైండ్ లో. ఈ కన్ఫ్యూజన్స్ అన్ని కూడా మీకు క్లారిటీ చేయడానికి, మీకు ఒక ఈజీగా అర్థం అవడానికి ఈ వీడియో నేను చేస్తున్నాను. ఎవరైతే కొత్తగా కార్ కొనాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైతే ఒక కార్ని పర్చేస్ చేయాలి అనుకుంటారో ఫస్ట్ థింగ్ మీరు 4 విషయాల గురించి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 4 విషయాలు మీకు తెలిసాయి అనుకోండి, మీకు ఒక ఎక్స్పర్ట్ వచ్చి ఓకే మీరు ఆ కార్ తీసుకోండి, ఈ కార్ తీసుకోండి అని ఒక ఎక్స్పర్ట్ ని మీరు అడగాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా మీరే ఒక ఎక్స్పర్ట్ లాగా మీరే ఇంకా 10 మంది కూడా సజెస్ట్ చేయగలుగుతారు. ఓకే, ఇందులో మనం చూసుకున్నట్టయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ అవర్ బడ్జెట్. ఓకే, తర్వాత ఫ్యూయల్ టైప్, అంటే మన ఇండియాలో మనకు డీజిల్, పెట్రోల్ అండ్ సిఎన్జి ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా మనకైతే ప్రెసెంట్ రన్ అవుతూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి బాడీ టైప్, అంటే మనం సెడాన్ కార్ తీసుకోవాలా, హ్యాచ్ బ్యాక్ తీసుకోవాలా, లేకపోతే ఎస్యూవీ తీసుకోవాలా, లేకపోతే కాంపాక్ట్ ఎస్యూవీ తీసుకోవాలా, వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఫైనల్ గా చూసుకున్నట్టయితే కనుక టెస్ట్ డ్రైవ్. ఈ 4 విషయాల గురించి మనకు ఒక అవగాహన వచ్చిందంటే మన మైండ్ లో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకోకుండా మనమే 100% చెప్తున్నాను మీకు, ఒక 10 మందికి మీరు ఖచ్చితంగా సజెస్ట్ చేయగలుగుతారు ఏదైనా ఒక కార్ కొనాలనుకున్నప్పుడు. ముందుగా మనం చూసుకున్నట్టుగా మన బడ్జెట్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక కార్ 8 lakhs ఆర్ 10 lakhs లో మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నప్పుడు సింపుల్ గా మనకు బోల్డ్ అనే వెబ్సైట్ దొరుకుతాయి. కార్ దేకో అని చెప్పేసి, కార్ వాలే, ఇలాంటి వెబ్సైట్స్ లో మీరు జస్ట్ సెర్చ్ చేయండి. మీ బడ్జెట్ లో దొరికే కార్స్ లో మీకు ఏది సూటబుల్ అవుతుంది అని చెప్పేసి సెర్చ్ చేయండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసిన తర్వాత, అంటే ఇది పెద్ద కష్టం కాదు, ఏ యొక్క యూట్యూబర్ అయినా ఎంత పెద్ద వాళ్ళైనా కూడా ఆన్లైన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్పగలుగుతారు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. నేను కూడా అదే విషయం మీకు చెప్తాను అనమాట. ఎందుకంటే నాకేం డైరెక్ట్ గా నాకు కంపెనీస్ అని చెప్పేసి ప్రైస్ లిస్ట్ పంపించావు కదా, నేను కూడా ఆన్లైన్ లో ప్రైస్ తీసుకునే మీకు కూడా సేమ్ ఇప్పుడు నేను ఎలాగైతే అనాలిసిస్ చేస్తానో అదే విధంగా మీకు కూడా చెప్తున్నాను, మీరు అదే విధంగా అనాలిసిస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ థింగ్ ఫ్యూయల్ టైప్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూయల్ టైప్ గురించి అయితే నేను ప్రీవియస్ గా ఒక వీడియో చేశానండి. మీకు ఏ వెహికల్ అయితే అంటే ఏ ఫ్యూయల్ టైప్ అయితే సెట్ అవుతుందని చెప్పేసి, డీజిల్ వెహికల్ తీసుకోవాలా, పెట్రోల్ వెహికల్ తీసుకోవాలా, సిఎన్జి వెహికల్ తీసుకోవాలా, ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవాలా అని చెప్పేసి. డీజిల్ అండ్ పెట్రోల్ సంబంధించి మనం గమనించినట్టయితే కనుక మీ రన్నింగ్ కాస్ట్ ఏంటి, దీన్ని మీరు క్యాల్కులేట్ చేసుకోండి 5 years కి. దీనికి సంబంధించిన వీడియో అని చెప్పేసి నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఖచ్చితంగా కుదిరితే దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయాలని ట్రై చేస్తాను. అట్ ది సేమ్ టైం ఎండ్ స్క్రీన్ లో కూడా నేను దాన్ని అందివ్వడానికి అయితే ట్రై చేస్తాను. డీజిల్ వెహికల్ కొనాలా, పెట్రోల్ వెహికల్ కొనాలా? మనం డీజిల్ వెహికల్ కి, పెట్రోల్ వెహికల్ కి ఆల్మోస్ట్ ఇప్పుడు 1 lakh to 1,50,000 అబోవ్ అంటే మనకు ఈ వేరియేషన్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఈ వేరియేషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే కనుక మనం మినిమం టు మినిమం ఆ వెహికల్ యొక్క క్యాల్కులేషన్ ని 5 years వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 8 lakhs పెట్టేసి పెట్రోల్ కార్ కొన్నారనుకోండి, మీకు ఒక 2 lakhs లేకపోతే 2.5 lakhs మీకు పెట్రోల్ ఖర్చులు వచ్చాయంటే మీరు దాన్ని 10.5 lakhs కింద మీరు దాన్ని యాడ్ ఆన్ చేసుకోండి. అదే విధంగా డీజిల్ వెహికల్ గురించి చూసుకుందాం. డీజిల్ వెహికల్ అదే సెగ్మెంట్ లో అదే వెహికల్ మనకు 10 lakhs దాకా వస్తుంది అనుకున్నాం, లేక 2 lakhs ఎక్కువ ఉంది అంటే అక్కడ కూడా డీజిల్ కాస్ట్ కూడా చెక్ చేసుకుందాం. డీజిల్ వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి 2 lakhs వచ్చింది అనుకోండి, 12 lakhs. ఈ విధంగా దాని క్యాల్కులేషన్ ఎలా చేసుకోవాలి ఏంటని చెప్పేసి సపరేట్ గా డెడికేటెడ్ గా కూడా మీకు ఒక వీడియో చేశాను. 5 years కి అయితే ఈ విధంగా క్యాల్కులేట్ చేసుకోండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీ రన్నింగ్ కాస్ట్ ఏంటి, మీరు ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతారు ఏంటి అన్న దాన్ని బట్టి మీరైతే సెలెక్ట్ చేసుకోండి. కొంతమంది అయితే మీరు 1000 kilometers మంత్లీ తిరిగేటుండే డీజిల్ వెహికల్ తీసుకోండి, 1000 పైన తిరిగేటుంటే డీజిల్ వెహికల్ తీసుకోండి, పెట్రోల్ వెహికల్ అలా అది కాదు. మీరు ఎవ్రీ మంత్ ఎవ్రీ డే ఎంత యూజ్ చేస్తారు. నెక్స్ట్ సిఎన్జి అంటారా, మీరు ఎక్కువగా తిరుగుతున్నట్టయితే కనుక, ఎక్కువగా లేకపోతే కమర్షియల్ పర్పస్ కోసం కానీ, లేకపోతే నా రన్నింగ్ కాస్ట్ ఎక్కువ ఉంది అనుకున్నట్టయితే కనుక మీ ఏరియాలో సిఎన్జి పంప్స్ ఉన్నట్లయితే కనుక యూ కెన్ గో ఫర్ సిఎన్జి. అట్ ది సేమ్ టైం ఎలక్ట్రిక్ వెహికల్స్ అని చెప్పేసి మనకు ప్రెసెంట్, ఎందుకంటే అన్ని సిటీస్ లో కూడా మనకు ఛార్జింగ్ స్టేషన్స్ అని చెప్పేసి ఎక్కడ కూడా కనిపించవు. ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళాలనుకోండి, 2 times అని చెప్పేసి మనం ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మధ్యలో ఎవరింటికి వెళ్ళేసి అడుగుతాం మనం, అక్కడ మనకు ఆ సెటప్ అంతా ఉండాలి కదా. అంటే
ఎలక్ట్రిక్ వెహికల్ మనకు ప్రజెంట్ లోకల్లో తిరగడానికి, సిటీ కండిషన్స్ లో తిరగడానికి మాత్రమే మనకు డిజైన్ చేయబడింది. మేబీ ఫ్యూచర్ లో కొంచెం మైలేజ్ ఇంక్రీజ్ చేసినట్టయితే కనుక ఎలక్ట్రిక్ వెహికల్ అయితే మనం ఖచ్చితంగా రెఫర్ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే బాడీ టైప్. మనకు ఏ వెహికల్ సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీలో ఒక 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, హ్యాచ్ బ్యాక్ తీసుకోవాలా, లేకపోతే కాంపాక్ట్ ఎస్యూవీ తీసుకోవాలా, సెడాన్ తీసుకోవాలా, ఎస్యూవీ తీసుకోవాలా, ఇలాంటి కన్ఫ్యూజన్ లో జస్ట్ ఓకే, ఇక్కడ మనకు 4 మెంబర్స్ ఉంటే ఏం చేసుకుంటాం, కాంపాక్ట్ ఎస్యూవీ ఆర్ సెడాన్ ఆర్ హ్యాచ్ బ్యాక్, వీటిలో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మీ మైండ్ అయితే ఖచ్చితంగా రన్ అవుతూ ఉంటుంది. ఓకేనా, మీరు ఏదో ఒకటి ఆ బాడీ టైప్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అంటే, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రొసీజర్, టెస్ట్ డ్రైవ్. మనం ఒక వెహికల్ ని టెస్ట్ డ్రైవ్ చేసేప్పుడు మన 10 lakhs బడ్జెట్ లో ఒక 5 వెహికల్స్ 6 వెహికల్స్ వచ్చాయి అనుకోండి. ఓకే, నేను ఈ వెహికల్స్ అన్నింటిలో ఒక వెహికల్ నో లేకపోతే 2 వెహికల్స్ నో టెస్ట్ డ్రైవ్ చేయాలనుకుని మీరు అక్కడికి వెళ్ళారంటే మాత్రం ఆ 2 వెహికల్స్ గురించి మాత్రం మీకు ఒక అవేర్నెస్ వస్తుంది. మిగతా 4 వెహికల్స్ మీరు ఫిల్టర్ చేసుకునే వాటిలో ఇబ్బంది పడతారు అనమాట. అందుకోసం మీరు ఏం చేస్తారంటే టెస్ట్ డ్రైవ్ చేసేప్పుడు ఈ 6 వెహికల్స్ ని కూడా ఒకే రోజు అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఒక 6 పేపర్స్ తీసుకెళ్ళండి, వైట్ పేపర్స్ తీసుకెళ్ళండి. ఆ వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాని యొక్క క్లచ్ మూమెంట్ ఎలా ఉంది, అండ్ మీరు ఏ సిచ్యువేషన్స్ లో మీరు ఆ వెహికల్ ని డ్రైవ్ చేస్తారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఆ 4 మెంబర్స్ ని కూడా తీసుకెళ్ళండి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఒక హైవేలోనో సిటీ కండిషన్స్ లో ఒక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ తీసుకెళ్లేసి అలా చక్కర్లు కొట్టేసి షోరూమ్ కాగానే ఒక కూల్ డ్రింక్ ఇచ్చేసి పంపించేసి ఓకే అండి టెస్ట్ డ్రైవ్ కంప్లీట్ అయిపోయింది సార్ తీసుకుంటారా అని చెప్పేసి అంటారు. ఇట్స్ నాట్ టెస్ట్ డ్రైవ్. దాన్ని టెస్ట్ డ్రైవ్ అని చెప్పేసి ఎట్టి పరిస్థితులు కూడా అనరు. ఒకసారి చెక్ చేయండి. టెస్ట్ డ్రైవ్ అంటే ఏంటి, మీరు సాటిస్ఫై అవ్వాలి. మీరు ఏ కండిషన్ డ్రైవ్ చేస్తారు, మీరు సిటీ కండిషన్ లో డ్రైవ్ చేస్తారా, ఎక్కువగా హైవేలో డ్రైవ్ చేస్తారా, మీకు కన్వీనియంట్ గా ఉందా లేదా, వెహికల్ సిటీ కండిషన్ లో డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, దానికి యొక్క క్లచ్ మూమెంట్ ఎలా ఉంది, గేర్ షిఫ్టింగ్ ఎలా ఉంది, అండ్ వీటన్నింటి గురించి కూడా క్లిక్ యాక్సలరేషన్ ఎలా ఉంది, పికప్ ఎలా ఉంది, దాని గురించి మీరు చెక్ చేసుకోండి. అదేవిధంగా స్ట్రీట్ లో డ్రైవ్ చేస్తూ ఉంటారు, అక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకోండి వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పేసి మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఈ 6 వెహికల్స్ లో కూడా టెస్ట్ డ్రైవ్ చేసిన వెంటనే మీకు ఒక అవేర్నెస్ వస్తుంది. ఓకే, ఈ 6 వెహికల్స్ లో నేను ఈ వెహికల్స్ ని ఫిల్టర్ చేసుకుని నాకు సరిపడే ఈ వెహికల్ ఇది అని చెప్పేసి మీరే ఒక ఎక్స్పర్ట్ లాగైతే మీ వెహికల్ ని మీరు చూస్ చేసుకోగలుగుతారు. ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఒక కార్ కొనాలనుకున్నప్పుడు అది న్యూ వెహికల్ అయినా లేకపోతే యూజ్డ్ కార్ అయినా కూడా ఫస్ట్ థింగ్ బడ్జెట్, నెక్స్ట్ థింగ్ ఫ్యూయల్ టైప్, నెక్స్ట్ థింగ్ బాడీ టైప్ అండ్ టెస్ట్ డ్రైవ్. ఈ 4ంటిని మీరు కనుక పర్ఫెక్ట్ గా సెలెక్ట్ చేసుకున్నారంటే మాత్రం మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మీరే ఒక ఎక్స్పర్ట్ లాగా హ్యాపీగా తీసుకోవచ్చు. ప్రజెంట్ యూట్యూబ్ కానీ కొన్ని వెబ్సైట్స్ ఎలా నడుస్తున్నాయంటే, మీరు యూట్యూబ్ లో చాలా ఛానల్స్ చూడండి, షోరూమ్స్కి వెళ్ళి రివ్యూస్ చేసే కానీ లేకపోతే కొన్ని కంపెనీస్ నుంచి రివ్యూస్ చేసేవన్నీ కూడా అన్ని పాజిటివ్స్ చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షిఫ్ట్ తీసుకుందాం, షిఫ్ట్ గురించి కూడా పాజిటివ్. అదే విధంగా ఫోర్డ్ ఫిగో తీసుకుందాం, ఫోర్డ్ ఫిగో గురించి కూడా పాజిటివ్. ఇంకొక వెహికల్ ఇంకో అన్ని వెహికల్స్ పాజిటివ్ గా చెప్తే ఏ వెహికల్ తీసుకోవాలి, ఏ వెహికల్ తీసుకోకూడదు ఆలోచించండి. అంటే నేను అందరి యూట్యూబర్స్ గురించి నేను అలా అనట్లేదు. ప్రజెంట్ చాలా వరకు 80% యూట్యూబర్స్ అలాగే ఉన్నారు. ఓకేనా, ఆ తర్వాత ఎక్స్పర్ట్ రివ్యూ ఫైనల్ లో తీసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆయన చెప్పిన విషయాలు కరెక్టా కాదా అని చెప్పేసి ఆయన ఛానల్కి వెళ్ళి కామెంట్స్ చేయండి. బ్రదర్ యూ సెడ్ రాంగ్ థింగ్స్ అని చెప్పేసి మీరు అక్కడ, లేకపోతే బ్రదర్ మీరు చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి అక్కడ సెలెక్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఒక ఎక్స్పర్ట్ లాగా అప్పుడు మారిపోయారు, మీ వెహికల్ మీరే చూస్ చేసుకున్నారు. ఓకేనా, రైట్ ఫ్రెండ్స్, ఈ విషయాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి అయితే నాకు అనిపించింది. అందుకోసం ఈ విషయాన్ని అయితే నేను మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏవైనా ఆటోమొబైల్ రిలేటెడ్ బైక్ ఆర్ కార్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసినట్టయితే కనుక దానికి సంబంధించిన వీడియోస్ ప్రతి ఒక్కటి చేయడానికైతే మీ రవితేజ్ అయితే సిద్ధంగా ఉన్నాడు. ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటి అంటే, మీరు పెట్టే కామెంట్స్ ని చూస్తానో చూడనా అని చెప్పేసి అయితే మీరు ఎటువంటి డౌట్ ఎక్కర్లేదండి. ప్రతి కామెంట్ ను కూడా నేను తీసుకుంటాను. ఎవరైతే ఏ డౌట్ అయితే అడుగుతున్నారో వాటిని పర్టికులర్ గా స్క్రీన్ షాట్ తీసుకొని మరి ఎవరైతే ఆ వీడియో గురించి అడిగారో ఆ వీడియోలో వాళ్ళ స్క్రీన్ షాట్ కూడా నేను డిస్ప్లే చేస్తూ నేను వీడియోస్ అయితే ప్రతి ఒక్కటి ఏ ఒక్క కామెంట్ ని కూడా నేనైతే ఇగ్నోర్ చేయను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, అంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. స్టే హోమ్, స్టే సేఫ్, సురక్షితంగా ఉండండి. అండ్ బోలో భారత్ మాతాకి జై.